హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మా పాప కోసం నేను ఈరోజు ఉగ్గు తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: 2 టీ గ్లాసులు బియ్యం తీసుకున్నాను. అదే టీ గ్లాస్తో 1 గ్లాస్ వేరుశనగపప్పు, 1 గ్లాస్ మినప్పప్పు, 1 గ్లాస్ కందిపప్పు, పెసరపప్పు, 17 పలుకులు జీడిపప్పు, 19 బాదం పప్పు, కొంచెం వాము ఇవన్నీ తీసుకుని ఒక గిన్నెలో బియ్యం, మినప్పప్పు, పెసరపప్పు, కందిపప్పు, వేరుశనగపప్పు, బాదం పప్పు, జీడిపప్పు కూడా వేసుకున్నాను. ఎందుకంటే వాటిని అన్నిటినీ శుభ్రం చేసుకోవాలి కాబట్టి. వాటిని గిన్నెలు వేసుకునే టయానికి ఇదిగో మా పాప వచ్చింది. మా పాప వచ్చేసి ప్లేట్ లాగేస్తుంది. ఆ జీడిపప్పు, బాదం పప్పు చంద్రవందర చేసేసింది. వాటిని అన్నిటిని ఏరుకొని మళ్ళీ గిన్నెలో వేసుకొని నేను ఇక వాష్ చేద్దామని చెప్పేసి షింక్ దగ్గరికి వెళ్ళాను. 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి వాటిని. ఎందుకంటే బయట నుంచి తీసుకొచ్చాం కాబట్టి ప్యాకింగ్లో ఉంటాయి కాబట్టి మనం ఆరబెట్టుకోవాలి కాబట్టి శుభ్రంగా కడిగేసుకున్నాను. కడిగేసుకునేసరికి లోన ప్లేట్స్ ఉండిన పడుతుంటే ఏంటని లోనికి వెళ్తే చూసారు కదా, మా పాప ఇదిగో ఈ పనిలో ఉంది. ప్లేట్లు గిన్నెలు తాడుకుంటుంది. సరేలే అని చెప్పేసి నేను ఒక టవల్ తీసుకొని బయట బాల్కనీలోకి వెళ్ళాను. బయట బాల్కనీలోకి వెళ్ళి టవల్ మీద శుభ్రంగా కడిగేసుకున్న ఉగ్గుకు కావాల్సిన పదార్థాలన్నీ ఎండబెట్టుకున్నాను. ఎండబెట్టుకున్న తర్వాత ఒక 4-5 గంటలు ఎండబెట్టానండి. అలా ఎండబెట్టిన తర్వాత ఒక మధ్యలో వెళ్ళేసి ఎండినయా లేదని చెక్ చేసి బాగానే ఎండిన తర్వాత వాటిని ఒక బాండీలో తీసుకొని వాటిని 15 నిమిషాలు ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత అవి బాగానే వేగాయండి. అంటే పచ్చివాసన అంతా పోయింది. ఒక మంచి స్మెల్ వస్తుంది అనే టయానికి ఒక చిటికెడు వాము అయితే వేసుకున్నాను. చిటికెడు వాము వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ స్టవ్ మీద పెట్టి ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత ఇక ఫ్రై అయ్యాయి అని దింపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఫ్యాన్ కింద తీసుకెళ్ళి చల్లార్చాను. ఎందుకంటే చల్లార్చాలి, మిక్సీ వేసుకోవాలి కాబట్టి చల్లార్చిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. చూసారు కదా, మిక్సీ వేసుకున్న తర్వాత ఉగ్గు రెడీ అయిపోయింది. చూసారు కదా ఉగ్గుకు కావాల్సిన పదార్థాలు తయారీ విధానం. నచ్చితే